బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సిట్టింగ్ గతంలో పల్లారాజిరెడ్డి ఎమ్మెల్సీ స్థానం, ఇప్పుడు మనతో మాట్లాడడానికి కూడా ఎమ్మెల్యే పల్లారాజిరెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద ఇది సిట్టింగ్ స్థానం, నిన్న ఫలితాలు కాస్త మీకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పై కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటున్నారు ఫలితం? ఈ రిజల్ట్ ఎమ్మెల్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మం రిజల్ట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. ఇవాళ ఉన్న గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా మా మీద విశ్వాసం ఉంచి బీఆర్ఎస్ పార్టీ మీద రాకేష్ రెడ్డికి ఖచ్చితంగా ఓటేషన్ అని చెప్పి భావిస్తున్నాం. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ మేము పోటీలో ఉన్నాం, మీరు పోటీలో లేరు కదా అని చెప్పేసి వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చి ప్రజల్ని నమ్మించి చివరికి ఇది టీఆర్ఎస్కి సంబంధించిన ఎన్నిక కాదు, టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో లేదు, మేము కూడా అక్కడ అధికారంలో వీళ్ళు వచ్చే అవకాశం లేదు కాబట్టి మాకే వేయాలని చెప్పి కాంగ్రెస్, మేమే రేపు వస్తున్నాం అని చెప్పేసి మోడీ అక్షంతలు కావచ్చు, రకరకాల కారణాల చేత ప్రజల్ని మొత్తం కూడా నమ్మించి ఇవాళ మాకు బీఆర్ఎస్ ఇందులో రోల్ లేదనే విధంగా తీసుకురావడం వల్ల మేము నిజంగానే పోటీలో లేని పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలో కూడా ఖచ్చితంగా మా రోల్ లేకుండా అది ఉండదు. మొన్న జరిగిన మహబూబ్ నగర్ ఎన్నికల్లో కూడా మేము దరిదాపుగా 111 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. దీన్ని కూడా మొదటిసారిగా ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి పోటీ చేస్తున్నది. ఈ కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి 2 సార్లు కూడా ఆనాడు టీఆర్ఎస్ అభ్యర్థిగా దిలీప్ కుమార్ గారు 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత నేను కూడా 2015లో గెలిచాను, 2021లో కూడా గెలిచాను. కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ 3 జిల్లాల వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల యొక్క ఓటర్లు, గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీనే తమ యొక్క వాదన ఎత్తుకుంటుంది, తమ యొక్క ప్రశ్నలు అడుగుతుంది. కానీ గతంతో పోల్చుకుంటే గతంది వేరు, ఇప్పుడు వేరు. పూర్తిగా చూసినట్లయితే 34 నియోజకవర్గాల్లో కూడా 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన ఎంపీ కూడా ఖాతా రోజు ఏ విధంగా గెలుస్తున్నా మీ ధీమా ఏంటి? మేము ఎంపీలు గెలుస్తామని చెప్పేసి ఏనాడు చెప్పలేదు. ఎమ్మెల్సీగా ఖచ్చితంగా 34 మంది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ, కమ్యూనిస్టులు ఉన్న రోజుల్లో కూడా ఆనాడు దిలీప్ కుమారే గెలిచిండు, తెలంగాణ ఉద్యమం ఉన్నది. ఆ తర్వాత మేము ఎక్కువగా లేనప్పుడు, నేను మొదటిసారి పోటీ చేస్తున్నప్పుడు కూడా మొత్తం కూడా సగం ఎమ్మెల్యేలు కూడా ఆనాడు లేరు. అయినా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా, లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉన్నది, ఏ పార్టీ కేంద్రంలో ఉన్నదని సంబంధం లేదు. ఇక్కడి యొక్క భావజాలం తెలంగాణ భావజాలం అని చెప్పి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడి భావజాలం ప్రశ్నించే నిజమేగా ఎవరైతే ప్రశ్నిస్తారని అనుకుంటారో, గతంలో ప్రభుత్వంలో పల్లారాజేశ్వరుడు ఉండే కాబట్టి నేను మాత్రమే ప్రశ్నిస్తా అని చెప్పేసి ఒక క్యాండిడేట్ వస్తే ఆ క్యాండిడేట్ కూడా కొంతవరకు ఆదరించిన ఓట్లు ఫైనల్గా గెలిపించేది మాత్రం నన్నే గెలిపించారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఉండాలని చెప్పి నిర్ణయానికి గ్రాడ్యుయేట్స్ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నా. కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మా అభ్యర్థి రాకేష్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి విశ్వాసం నాకున్నది. గెలిచి చూపిస్తాం. కానీ ఎలా ఉండబోతుంది? గతంలో కూడా చూడండి, ఫలితాలు వెళ్ళడానికి మనకు 3 రోజుల సమయం కూడా పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి ప్రాంతం రాకపోతే మళ్ళీ ఎలిమినేషన్ రౌండ్ ప్రక్రియ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉండబోతుంది? పోయినసారి 7 హాల్స్లో 49 కౌంటింగ్ టేబుల్స్ పెట్టారు. ఈసారి మొత్తం కూడా 4 హాల్స్లోనే దరిదాపుగా ఒక్కొక్క హాల్లో 24 చొప్పున 96 కౌంటింగ్ స్టేషన్స్ పెట్టారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ పెట్టారు. రెండోది, పోయినసారి 3,85,000 ఓట్లు అయితే ఈసారి 3,35,000, ఒక 50,000 ఓట్లు దరిదాపుగా తగ్గినాయి. మూడో అంశం పోయినసారి 72 అభ్యర్థులు ఉంటే ఈసారి 52 అభ్యర్థులు ఉన్నారు. 4వ అంశం, పోయినసారి చాలా గట్టి పోటీ ఉండే ఒక 10 మంది మధ్యలో. మన ఆనాడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ఏ కాకుండా వ్యక్తిగతంగా చాలామంది ఇండిపెండెంట్లో ఒక 10 మంది, చెరుకు సుధాకర్ కావచ్చు, రాణి రుద్రమ కావచ్చు, తిన్మార్ మల్లన్న కావచ్చు, లేక ఈ విధంగా చాలామంది కూడా ఆనాడు పోటీలో ఒక 10 మంది ఉండే. ఈవెన్ ఉమ్మడి సిపిఎం అభ్యర్థి ఉండి ప్రతి వాళ్ళు 8,000, 10,000 ఓట్లు గెలుచుకున్నారు. కాబట్టి ఫస్ట్ ఓటింగ్లోనే ఆ విధంగా చీలిపోవడం వల్ల మనం సెకండ్ ఓటింగ్ ఎలిమినేషన్ రౌండ్ వరకు వచ్చింది. కాబట్టి ఈసారి గట్టి పోటీ అనేది 3, ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, వీళ్ళు కాకుండా ఒకరిద్దరు మాత్రమే ఇండిపెండెంట్లు ప్రభావం చూపే వాళ్ళు ఉన్నారు. కాబట్టి 72 నుంచి 52కి కొద్దిగా తగ్గడం ఒకటి, ఆ 52లో కూడా గట్టి పోటీ ఇచ్చే వాళ్ళు 4-5 ఉండడం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం 4 గంటల వరకే
యాక్చువల్గా ఈ కట్టలు కట్టడం ఇవన్నీ కూడా అయిపోతుంది అనుకుంటున్నాం. సాయంత్రం 10 వరకే, ఇవాళ సాయంత్రం 10 వరకే ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించిన 4 రౌండ్లు కూడా అయిపోయి ఒక క్లిష్టమైన ఎన్నికలకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. రైట్. అదే విధంగా చూసినట్లయితే ఎంపీ ఫలితాలు కూడా కాస్త క్యాడర్ అంతా కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20 ఏళ్ల కాలంలో మొదటిసారిగా పార్లమెంట్ లో ప్రాధాన్యత లేకపోవడాన్ని బీఆర్ఎస్ ఎలా ఖచ్చితంగా మా పాత్ర లేదు అని చెప్పినప్పుడు ప్రజలు కూడా వాళ్ళందరూ మన పాత్ర ఉన్నప్పుడే చేద్దాం, మన పాత్ర లేదంటున్నారు కదా అని చెప్పేసి అనేక వర్గాలు కూడా ఇవాళ ఓటేసేటప్పుడు టీఆర్ఎస్ వర్గాలే మొత్తం బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటేసినాయి. కేంద్రంలో వాళ్ళకి ఏది ఎట్లా అయితే ఎవరు ప్రశ్నిస్తారో, లేకపోతే ఎవరు నిధులు తీసుకొస్తారో, లేకపోతే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో, వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేది లేదు, లేకపోతే వీళ్ళ యొక్క రోల్ లేదని చెప్పేసి ఆ యొక్క మాటను వాళ్ళు నమ్మడం వల్ల, ప్రభుత్వంలో మేము లేకపోవడం వల్ల ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే 2 పార్టీలు చెప్పినా, నేషనల్ పార్టీ చెప్పిన దాన్ని నమ్మిండ్రు. దాన్ని కూడా అవసరమైనప్పుడు. కానీ ఏం జరిగింది అనుకుంటున్నారు? వరంగల్లో కూడా చాలా క్లియర్ గా చూడడం జరిగింది, మీరు కూడా చూడడం జరిగింది. కడియం కావ్య పార్టీ మారినటువంటి వ్యక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారనుకున్నారు, కానీ వరంగల్లో కూడా మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇవాళ వ్యక్తులు ముఖ్యం కాదు, ఇక్కడ ఏ వ్యక్తి పోటీ చేసిందని చెప్పేసి ఎంపీ ఎన్నికల్లో ఉండదు. అసలు ఎంపీ ఎన్నికల్లో వ్యక్తులను చూసేదే చాలా తక్కువ. క్యాండిడేట్ ఎవరిని చూడరు, ఓన్లీ పార్టీ చూస్తారు. నేషనల్ పార్టీస్ లేకపోతే ఇక్కడ లోకల్ పార్టీలను చూస్తారు తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్స్ లేక ఇంకా కిందికి పోతున్నప్పుడు మాత్రమే వ్యక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎంపీ ఎన్నికల్లో వ్యక్తి ప్రభావం ఉండేది అనేది జీరో, ఆల్మోస్ట్ జీరో. ఏదైనా ఉన్నారని చెప్పేసి ఎవరైనా పొరపాట్లు ఎవరైనా గొప్పగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఏ వ్యక్తి అయినా కూడా వ్యక్తుల ప్రభావం కాకుండా పార్టీల ప్రభావం ఉంటుంది. ఆ పార్టీలతోనే కాంగ్రెస్ పార్టీకి అక్కడ వేయాలనుకున్నారు, వేశారు. ఏపీ ఫలితాలు ఏమంటారు? స్వయంగా కేసీఆర్ కూడా అక్కడ జగన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ కూడా చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి, అక్కడ పూర్తిగా కూడా ఒక ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి పరిస్థితి. ఏమి మనం అక్కడ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు వచ్చింది ఎక్కడి నుంచి వెళ్ళి చాలా మంది కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవాళ అనేక టైమ్స్ నౌ కానీ లేకపోతే ఒక 10 ఛానల్స్ వైఎస్ఆర్సీపీ అని వస్తుందని చెప్పిండ్రు, ఇంకొక 4-5 ఛానల్స్ టీడీపీ వస్తుందని చెప్పిండ్రు. మనకు వచ్చిన సమాచారం ఏందని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది తప్ప ఏనాడు కూడా ఆ రాజకీయాల పట్ల ఆసక్తి కానీ లేకపోతే దాని గురించి మాట్లాడిన సందర్భాలు లేవు. ఎవరు వస్తారని చెప్పేసి మీలానే కొంతమంది మిత్రులు వాళ్ళ నేషనల్ వైడ్ గా చూసినట్టే ఇండియా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండియా హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికలు. మీరు ఇండియాలో పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ పోటీ ఇచ్చింది. ఎస్పీ ఇచ్చింది పోటీ, శివసేన ఇచ్చింది పోటీ, ఎన్సీపీ ఇచ్చింది పోటీ, లేకపోతే అక్కడ ఉన్న యూడిఎఫ్లో ఉండే అనేక పార్టీలు కలిసి ఇచ్చిన పోటీ. ఇవాళ రీజనల్ పార్టీసే మొత్తం కూడా చేస్తాయని కేసీఆర్ గారు ఎప్పుడైతే చెప్తుండ్రో అదే జరిగింది. అయితే ఆ కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోని వాళ్ళు అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఎస్పీతోని అలయన్స్ కాంగ్రెస్ పెట్టుకున్నది. అట్లానే టీఎంసీ ఉన్నది, తృణమూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకు మొత్తం కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసింది. వాళ్ళు అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళ బీజేపీ తనకు ఏ విధంగా వ్యతిరేకం చేస్తుందని చెప్పి దాన్ని ఎక్స్పోజ్ చేయగలిగారు. కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నా లేకపోతే లోకల్గా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ ఇతరులతోని మిలాఖత్ కావడం వల్ల, ఒక అలయన్స్ రావడం వల్ల తను కొంత లబ్ధి పొందింది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన కాదు, ఇతర రీజనల్ పార్టీస్ వల్ల తను లబ్ధి పొందింది. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? పదే కాంగ్రెస్ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, ఫలితాల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుందని కూడా చెప్పారు. మరి పార్టీ ఉండబోతుందా? ఎలా? తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ 2001 నుంచి వెళ్ళి 2014 వరకు అనేక సార్లు ఓడిపోయినరు, అనేక సార్లు గెలిచిండ్రు. అనేక సార్లు గెలిచిన వాళ్ళందరినీ తీసుకున్నారు. ఎత్తుగడలు, ఎత్తు వంపులు అన్నిటి కూడా మొత్తం కూడా ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ గారు ఏ విధంగా సిద్ధహస్తులో, ఇవాళ మేము చిన్న పార్టీ కాదు, 50 నుండి 60 లక్షల మంది మా యొక్క సభ్యత్వం ఉన్నది. అదేవిధంగా 36 మంది, వాటికి 39 మంది గెలిచినాం. నిన్న ఒకటి పోతే 38 మంది మేము గెలిచిన టీఆర్ఎస్ పార్టీ. మాకు ఇవాళ గ్రామీణలో కానీ లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కానీ దరిదాపుగా మా యొక్క కౌన్సిలర్లు కానీ మా చైర్మన్లు కానీ ఎక్కువగా ఉన్న పార్టీ. ఇవాళ కూడా ఓటరు మన యొక్క ప్రమేయం లేదన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది తప్ప ఖచ్చితంగా ఇవాళ జరిగే ప్రతి ఎన్నికలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపుతుంది.